ఆహా! ఏమీ సుందర దృశ్యం. రాధారాణి చేతుల్లో చిన్ని కృష్ణుడు. అమ్మా, రాధారాణి చేతుల్లో చిన్ని కృష్ణుడు. ఏంటమ్మా ఈ లీలా? అప్పుడే అయిపోలేదు, ఇటు చూడు. అమ్మా, రాధాకృష్ణుల సభలో ఈయన ఎవరు? ఎస్, మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. శ్రీకృష్ణుడు రాధను ఎందుకు వివాహం చేసుకోలేదు అన్న ప్రశ్న మనలో చాలామందికి ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా గోలోకంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకోవాలి. అదే శ్రీరాముడు రాధాదేవికి ఇచ్చిన శాపం. ఆ శాపమే రాధాదేవిని భూలోకానికి తీసుకువచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే శాపం మధ్యలో ప్రపంచానికి తెలియకుండా బ్రహ్మదేవుడే రాధాకృష్ణులకు వివాహం జరిపించాడు. ఒకవైపు శాపం, మరోవైపు వివాహం. చివరికి మాత్రం ఇద్దరూ విడిపోవాల్సిందే. ఎందుకు? ఈరోజు ఈ రెండు లీలల మధ్య దాగి ఉన్న దివ్య రహస్యాన్ని పురాణాల ఆధారంగా తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా కృష్ణుని పక్కన రుక్మిణి కంటే ఎక్కువగా రాధే కనిపిస్తుంది. వివాహానికి ఇద్దరు వ్యక్తులు కావాలి, కానీ రాధ మరియు నేను ఒకే ఆత్మ. ఒకే ఆత్మ కలిగిన వారు ఒకరినొకరు ఎలా పెళ్లి చేసుకుంటారు? ప్రభు, మీ దివ్య దర్శనం కోసం యుగాలుగా ఎదురుచూస్తున్నాను. ఈరోజు నా జన్మ ధన్యమైంది. శ్రీరామా, నీవు నా ప్రియ భక్తుడివి. నీకు ఎల్లప్పుడూ నా అనుగ్రహం ఉంటుంది. శ్రీరామా, నీ హద్దులు తెలుసుకో. నా అనుమతి లేకుండా నా ప్రియతముని దగ్గరికి ఎలా వచ్చావు? రాధే, నేను నా స్వామిని దర్శించడానికి మాత్రమే వచ్చాను. ఇందులో తప్పేముంది? కృష్ణుడి సేవలో ఉన్నానని గర్వపడుతున్నావా? భక్తి పేరుతో మరీ మర్చిపోయావు. రాధే, నేను కృష్ణుడి సేవకుడిని. భక్తుడిని అవమానించడం అంటే కృష్ణుడిని బాధ పెట్టడం. నన్నే ఉపదేశిస్తున్నావా? నేను ఉపదేశించడం కాదు, సత్యం చెబుతున్నాను. శ్రీరామా, నన్ను ఎదిరించిన నీవు భూలోకంలో రాక్షసుడిగా జన్మించు. రాధే, కోపంలో ఇచ్చిన శాపము నీకే బాధను తెస్తుంది. నీవు కూడా భూలోకంలో జన్మించి నీ ప్రియతముడైన కృష్ణుని నుండి 100 సంవత్సరాలు వియోగాన్ని అనుభవిస్తావు. శ్రీరామా, రాధే, మీ ఇద్దరి శాపాలు కూడా నా లీలలో భాగమే. భూమిపై ప్రేమకు పరమార్థం ఏమిటో ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వియోగం అవసరం. శ్రీరాముడి శాపంతో రాధాదేవి భూలోకానికి రావడం ఖాయమైంది. రాధాదేవి యొక్క శాపం ఫలితంగా శ్రీరాముడు శంఖచూడు అనే దానవుడిగా జన్మించాడు. తర్వాత మహాశివుని చేత శంఖచూడు సంహరించబడ్డాడు. అనంతరం శాప విమోచనం పొంది తిరిగి గోలోకంలో తన అసలు స్థానాన్ని పొందాడు. ఇక్కడే చాలామంది ఒక సందేహం అడుగుతారు. అయితే మరి రాధాకృష్ణులు ఎప్పుడూ వివాహం చేసుకోలేదా? చాలా మందికి తెలియని ఒక దివ్య రహస్యం ఉంది. ప్రపంచానికి తెలియకుండా అడవిలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే రాధాకృష్ణులకు వివాహం జరిపించాడన్న సంగతి మీకు తెలుసా? ఈ సంఘటన ఎందుకు రహస్యంగా జరిగినట్టు? దాని వెనుక కారణం ఏమై ఉంటుంది? ఆ వివాహం జరిగిన తర్వాత ఇద్దరూ ఎందుకు కలిసి జీవించలేదు? ఇప్పుడు ఆ దివ్యలీలలోకి వెళ్దాం. ఒకరోజు నందమహారాజు బాలకృష్ణుడిని ఎత్తుకుని బృందావనంలోని భాండీరవనంలో విహరిస్తున్నారు. ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిలారావాలు, యమున గాలి అన్ని దివ్యానుభూతిని కలిగిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన తుఫాను మొదలైంది. నందుడు ఏమీ అర్థం కాక ఆందోళన చెందాడు. అప్పుడే దివ్యకాంతితో ప్రకాశిస్తూ రాధాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె రాకతో
ఆ అరణ్యం మొత్తం స్వర్గంలా ప్రకాశించింది. అమ్మా, ఈ బాలుని కొద్దిసేపు నీ దగ్గరుంచు. ఈ తుఫాను తగ్గే వరకు ఆయన్ని కాపాడమ్మా. నందుడు వెళ్లగానే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బాలకృష్ణుడు తన అసలైన శ్యామసుందర రూపాన్ని ధరించాడు. కృష్ణుడు పెళ్లి ఈడుగల యువకునిగా మారాడు. రాధే, మనం ఎన్నటికీ వేరు కాలేము. మీ నుండి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేను. ఈ జన్మలో కూడా నీవే నా శాశ్వత సహచరివి. అప్పుడే బ్రహ్మదేవుడు స్వయంగా హంస వాహనంపై అక్కడికి వచ్చాడు. ఈ విశ్వానికి మూలమైన పరబ్రహ్ముడు, పరాశక్తి అయిన రాధాదేవి, మీరిద్దరి ఈ దివ్య కలయికకు నేను సాక్షిని. అగ్నిదేవుడిని సాక్షిగా చేసుకుని రాధాకృష్ణులు సప్తపదిని పూర్తి చేశారు. ఆ దివ్య వివాహాన్ని చూసి దేవతలందరూ ఆనంద భాష్పాలతో పుష్పవర్షం కురిపించారు. వివాహం పూర్తయిన వెంటనే శ్యామసుందరుడు మళ్లీ బాలకృష్ణుడి రూపాన్ని ధరించాడు. తుఫాను ఆగిన తర్వాత నందమహారాజు తిరిగి వచ్చి బాలకృష్ణుడిని తీసుకుని గోకులానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా రాధాకృష్ణుల దివ్య వివాహం అత్యంత రహస్యంగా భాండీరవనంలో జరిగిందని గర్గ సంహిత మరియు బ్రహ్మవైవర్త పురాణంలోని కొన్ని కథనాలు వివరిస్తాయి. బ్రహ్మదేవుడే స్వయంగా వివాహం జరిపించాడు. కానీ శ్రీరాముడి శాపం కారణంగా భూలోకంలో 100 సంవత్సరాలు విడిగా ఉన్నారు. అయితే ఈ విషయం ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? ఎందుకంటే ఇది మనుషుల వివాహం కాదు. ఇది పరబ్రహ్మ మరియు ఆయన హ్లాదిని శక్తి యొక్క నిత్య దివ్య మిలనం. భూలోక లీలల్లో యోగమాయ కారణంగా ఈ వివాహం రహస్యంగా ఉంచబడింది. ఇప్పుడు ఒక గొప్ప రహస్యం మనకు అర్థమవుతుంది. శ్రీ దాముడి శాపం శిక్ష కాదు. పాండీర్వన వివాహం సాధారణ వివాహం కాదు. రాధాకృష్ణుల విరహం నిజమైన విరహం కాదు. ఇవన్నీ కలిపి చూస్తే ఒకే సందేశం కనిపిస్తుంది. అదేమిటంటే దైవ ప్రేమను ప్రపంచానికి తెలియజేయడానికి జరిగిన దివ్య లీలలు అని. రాధాకృష్ణులు ఎప్పుడూ విడిపోలేదు. ఎందుకంటే వారు ఇద్దరు కాదు, ఒకే పరతత్వం యొక్క 2 దివ్య స్వరూపాలు. భూలోకంలో కనిపించిన శాపం, వివాహం, విరహం అన్నీ యోగమాయ నడిపించిన లీలలు మాత్రమే. మరి రాధాదేవి భూలోకంలో ఎందుకు మరొకరిని వివాహం చేసుకుంది? ఈ వివాహం వెనుక కూడా ఒక దైవలీల ఉన్నదన్న సంగతి మనం గ్రహించాలి. మరి ఆ లీల ఏంటో తెలుసుకుందాం. నిజానికి కృష్ణుడి ప్రాణసఖి అయినటువంటి రాధాదేవిని ఏ ఇతర పురుషుడు తాకలేడు. అందుకే లోకరీత్యా అయనుడితో వివాహం జరగడానికి ముందే ఒక లీల జరిగింది. రాధాదేవి తన అసలు రూపాన్ని దాచి తన శరీరము నుండి ఛాయ అంటే ప్రతిరూపాన్ని సృష్టిస్తుంది. ఆ ఛాయా రాధే అయనుడిని వివాహం చేసుకుంటుంది. నిజమైన రాధాదేవి ఎప్పుడూ శ్రీకృష్ణుడితో ధ్యానంలో ఆయనకు మాత్రమే అంకితమై ఉంటుంది. అయనుడు పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి పట్ల ఉన్న భక్తితో పూజించిన ఒక గొప్ప భక్తుడు. ఆ జన్మలో అతను భగవంతుడికి సేవ చేయాలని కోరుకుంటాడు. కానీ లౌకికమైన భార్యాభర్తల బంధానికి దూరంగా ఉండి కేవలం భక్తిభావంతోనే ఉండాలనే సంకల్పంతో ఉంటాడు. ఈ లీల వల్ల అయనుడు రాధను భార్యగా పొందినా ఆమెను కేవలం ఒక దైవ స్వరూపంగానే చూశాడు తప్ప వారి మధ్య ఎప్పుడూ శారీరక బంధం కలగలేదు. వైష్ణవ తత్వశాస్త్రంలో పరకీయ భావం అనే ఒక అత్యున్నత భక్తి మార్గం ఉంది. సమాజం, బంధాలు, లౌకిక నియమాలను దాటి భగవంతుణ్ణి మాత్రమే ప్రేమించడం దీని అంతరార్థం. రాధాదేవికి లోకరీత్యా వేరే వ్యక్తితో వివాహం కావడం వల్ల శ్రీకృష్ణుడిపై ఆమెకు ఉన్న ప్రేమకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ఆ అడ్డంకులను, సమాజ నిందలను సైతం లెక్క చేయకుండా ఆమె కృష్ణుణ్ణి ప్రేమించింది. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎలాంటి లౌకిక బంధాలు అడ్డు కావని నిరూపించడమే ఈ లీల ముఖ్య ఉద్దేశం. రాధాదేవి మరియు అయనుల వివాహం కేవలం లౌకిక ప్రపంచాన్ని నమ్మించడానికి జరిగిన ఒక నాటకం. రాధాకృష్ణుల ప్రేమ పవిత్రమైనది, శాశ్వతమైనది అని చాటి చెప్పడానికే ప్రకృతి అనగా రాధ, పురుషుడు అనగా కృష్ణుడు కలిసి ఆడిన దైవ లీల ఇది. ఈ వీడియో ఇచ్చే సందేశాన్ని, సారాంశాన్ని తెలుసుకుందాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని ఒక ఆంగ్ల సామెత ఉంది. కానీ నా అభిప్రాయం మాత్రం వేరు. మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాల్లో వార్ ఉండకూడదు. ఎందుకంటే
అక్కడ యుద్ధాన్ని ప్రారంభించిన వారు, దానికి బలైన వారు చివరికి ఇద్దరూ బాధనే అనుభవిస్తారు. అందుకే ప్రేమలో అహంకారం కాదు, అవగాహన ఉండాలి. కానీ ఇదే సంపూర్ణ అంకిత భావాన్ని భగవంతుని వైపు మళ్లిస్తే అది మనిషిని మోక్ష మార్గంలో నడిపిస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అనేది మనం భగవంతుని విషయంలో పాటించదగ్గదే. భక్తి సాంప్రదాయాల ప్రకారం రాధాదేవి, మీరాబాయి వంటి మహాభక్తులు సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో కాకుండా పరమాత్మనే తమ జీవిత లక్ష్యంగా స్వీకరించారు. వారి హృదయం అంతా భగవంతుని ప్రేమతో నిండిపోయింది. అందుకే వారి జీవితాలు కోట్లాది మందికి భక్తికి ఆదర్శంగా నిలిచాయి. మనిషిగా పుట్టిన మన అసలు లక్ష్యం ఏమిటి? సంపద, పేరు, ప్రతిష్ఠ ఇవన్నీ ఒకరోజు ఇక్కడే మిగిలిపోతాయి. కానీ భగవంతునితో ఏర్పడిన భక్తి సంబంధమే శాశ్వతం. భక్తి సాంప్రదాయాలు చెబుతున్నట్లుగా ఆ భక్తి పరిపక్వమైతే జనన మరణ చక్రాన్ని దాటి భగవంతుని నిత్య సేవను పొందే భాగ్యం కలుగుతుంది. అయితే పరమాత్మ మీద ప్రేమ ఎలా పెరుగుతుంది? భగవన్నామస్మరణతో. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని భక్తితో జపిస్తూ భగవంతుని లీలలను వినడం, చదవడం, అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ లీల ఎందుకు జరిగింది, దీని ద్వారా భగవంతుడు ఏమి బోధించాడు అనే కుతూహలం మనలో ఉండాలి. పరమాత్మను హృదయంలో నింపుకున్న వారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఏది శ్రేయస్కరమో అదే ప్రసాదిస్తాడు. నీడగా ఉంటాడు, తోడై నడిపిస్తాడు. దీనికి ప్రహ్లాదుని జీవితం ఒక గొప్ప ఉదాహరణ. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, భగవంతుని లీలలను తెలుసుకోవడం గొప్పది, కానీ ఆయన చేసిన ప్రతి లీలను మనం అనుకరించాలని ప్రయత్నించడం సరైంది కాదు. ఆయన గోవర్ధనగిరిని ఎత్తాడు, మనం ఎత్తగలమా? ఆయన కాళీయునిపై నృత్యం చేసి దాని అహంకారాన్ని అణిచాడు. ఆయన లీలలు దివ్యమైనవి. అవి అనుకరించడానికి కాదు, అవి మనకు మార్గదర్శనం చేయడానికి. కాబట్టి భగవంతుని దివ్యలీలను గౌరవిద్దాం, ఆయన ఉపదేశాలను ఆచరిద్దాం, ఆయన నామాన్ని స్మరిద్దాం, ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. ఒకరోజు ఆయన నిత్యధామాన్ని చేరుకునే భాగ్యం మనకు కలగాలని మనసారా ప్రార్థిద్దాం. ఆయన్ని చేరుకోవాలి అనుకుంటే ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఆయన్ని స్వచ్ఛమైన భక్తితో ప్రేమించాలి. ఆయన్ని స్వచ్ఛమైన భక్తితో ప్రేమించిన వారికే ఆయన తెలియబడతాడు. ఇది స్వయంగా భగవానుడే భగవద్గీత 6వ అధ్యాయంలో తెలిపాడు. భాగవత మహిమ అందరికీ చేరేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. హరే కృష్ణ.